ఇదిగోండి కూర చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇదిగోండి గోంగూర చక్క ఇలా కనిపించాలన్నమాట. గోంగూర పచ్చిరేలు గుడ్లు అన్నమాట. ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుందండి. ఒకే విధంగా కాకుండా రకరకాలుగా ట్రై చేయొచ్చు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలో. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నాను. అందరికీ నోరు ఊరించే రెసిపీ అనమాట. ఓకేనండి. ఇదిగోండి గోంగూర అండి. చిన్న చిన్న కట్టలు 4 కట్టలు తీసుకొని శుభ్రంగా ఇదిగోండి ఆకంతా తెంపేసి కడిగేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి తీసుకొచ్చాను. అలాగే ఇదిగోండి ఇందులోకి పచ్చిరొయ్యలు అనమాట. 1/2 kg పచ్చిరొయ్యలు. ఇదిగోండి ఈ సైజు రొయ్యలు అయితే బాగుంటాయి అన్నమాట. అంటే మీడియం సైజ్ అనమాట, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఉన్నాయన్నమాట ఈ రొయ్యలు. అలాగే ఇదిగోండి ఎగ్స్, ఒక 6 eggs తీసుకున్నానండి. ఈ ఎగ్స్ వేసి మంచి చక్కని కూర ప్రిపేర్ చేస్తాను అనమాట. అసలు నోరు ఊరిపోతుంది అనమాట చేస్తుంటేనే. మీకు ఈ రెసిపీ చూసిన తర్వాత వెంటనే మీరు కూడా చేసుకుని తింటారు. అంత టేస్ట్ గా ఉంటుందండి, చాలా బాగుంటది. గోంగూర పచ్చిరొయ్యలు గుడ్లు. ఓకేనండి. ఇందులోకి 2 ఉల్లిపాయలు ఇదిగోండి కట్ చేసి రెడీగా ఉంచాను. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటది. ఇవి 6 పచ్చిమిరపకాయలు ఇలాగే చీల్చేసాను అనమాట. అలాగే ఇందులో 2 టమాటాలు ఇలా కట్ చేశాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంకా ఉప్పు, కారాలు, నూనెలు ఇవన్నీ మామూలే ఇంకా. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించి ఫస్ట్ ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎగ్స్ ఉడికేటప్పుడు కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అవి పెంకు బాగా వస్తుంది. అలాగే చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఎగ్స్. నెక్స్ట్ ఈ స్టవ్ కూడా అంటించి నీళ్లు మరక పెడతాం. ఇదిగోండి కొంచెం 2 గ్లాసులు నీళ్లు పోసాను గోంగూర బాయిల్ చేయడానికి అనమాట. ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి, అక్కడ గోంగూర కూడా ఉడికిపోతూ ఉంటది. ఈ లోపల మనం పచ్చిరొయ్యలు క్లీన్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవి, కానీ ఇదిగోండి పైన పేగుంటది అనమాట. ఇదిగోండి ఇదిగోండి ఇలా ఇది తీసుకోవాలి. ఇది తీయరు వాళ్ళు, పుట్టంతా తీసేసిస్తారు, కానీ ఇవి తీయరు అనమాట. ఇవి తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. టూత్ పిక్ తోటి అయితేనే చక్కగా నైస్ గా బాగా వస్తాయండి. ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలాగే తీసేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకొస్తాను. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకోవాలి. గోంగూర కట్ చేయక్కర్లేదండి, ఇలా వేసేసుకుంటే చక్క మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి బాగా కదిపిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఆకులు వేసేసుకోవాలి. ఇదిగోండి ఆకు చక్కగా ఉడుకుతూ ఉంటది. ఇదిగోండి ఎగ్స్ చక్కగా ఉడికిపోయి ఇప్పుడు కళాయి పెడుతున్నానండి స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇదిగోండి 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు. ఈ 2 వేసిన తర్వాత కొద్దిసేపు వేగించాలి. ఇందులో అసలు మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమి వేయట్లేదండి, ఓన్లీ న్యాచురల్ గా వండుతున్నాను అనమాట. గోంగూర పచ్చిరొయ్యలకి మసాలాలు అవి ఏమి వేయకూడదు అసలు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు
ఇలా కొద్దిసేపు మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిలో నుంచి వాటర్ వదులుతుంది అనమాట. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టేద్దామండి. ఈ లోపల మనం ఎగ్స్ చేసుకుని రెడీగా ఉంచుకుందాము. ఇందులో వేడి తీసేసాను, చన్నీళ్ళు వేసుకోవాలి. ఉప్పు వేసి ఉడకబెడితే అసలు చప్పదనం లేకుండా ఉంటదండి. ఈ పైన పెంకు కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇదిగోండి పచ్చిరొయ్యలు నీళ్లు వదిలినాయి అనమాట. ఆ నీళ్ళన్నీ చూసారా ఎగురుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం ఉన్నాయండి. పచ్చిరొయ్యలు వదిలిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు మనం కారం వేయకూడదు. అలా చేసామనుకోండి, నీళ్లు ఉండగానే వేసేసి కూర చేసామనుకోండి నీసు వాసన వస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. పచ్చళ్ళు కానీ చేపలు కానీ ఇటువంటి ఏమన్నా కూర చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. నీసు శ్వాసన లేకుండా చేయడం చాలా గొప్ప విషయం. ఇదిగండి చక్కగా ఆయిల్ పైకి తేలిందండి, చక్కగా వేగిపోయింది. ఉడికిపోయి అనమాట. పచ్చిరొడ్డు ఉడికిపోయి, టమాటా ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. 2-3 స్పూన్లు వేస్తున్నానండి. మనం ఇందులో గోంగూర వేస్తాం కదా, అందు గురించి 3 స్పూన్లు వేసాను. అలాగే పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఎక్కువే వేసాను. కారం పడుతుంది గోంగూర వేసినప్పుడు, గోంగూర పులుపు ఉంటుంది కదా, అందు గురించి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఓకే అండి. కారం వేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక క్షణం ఇలా మగ్గించాలి, లేకపోతే కారం స్మెల్ వస్తుంది. ఇదిగోండి కారం వేసిన తర్వాత కొంచెం మగ్గింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి గోంగూర మెరిపేసి ఉంచాను అనమాట. ఈ గోంగూర ఏం చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇందులో నీళ్లు పోయక్క లేకోకుండా గోంగూర వేసేసుకోవాలి. చక్కగా గోంగూరతో పాటు కూర అంతా చక్కగా ఉడుకుతుంది అనమాట. పులుపు చూసుకోవాలండి. పులుపు చూసుకుని అప్పుడు సరిపోతే ఎందుకంటే ఇంకా కొంచెం మిగిల్చాను. పులుపు సరిపోతే ఇంకా కొంచెం గోంగూర వేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా సరిపోయింది. పులుపు ఇంక వేయక్కర్లేదండి, ఇంక వేయక్కర్లేదు. ఇది ఇలాగే నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట. ఇందులో ఇంకేమీ ఎక్కర్లేదు. ఇదిగోండి ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ ఆల్రెడీ నేను ఘాట్లు పెట్టేసి ఇచ్చేసాను. వేసేసి ఇంకా ఈ పులుపు ఉప్పు కారంతో పాటు ఈ గుడ్లు కూడా ఉడుకుతాయి అన్నమాట. అంతేనండి. సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేయాలి. నూనె పైకి తేలేంత వరకు ఉంచేయాలన్నమాట. ఆల్రెడీ పచ్చిరొయ్యల నుంచి వచ్చిన వాటర్ తో పాటు ఇదంతా ఉడికిపోయింది. ఎగిరిపోయేంత వరకు ఉంచామన్నమాట. అలాగే గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది. అందుకని ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇవన్నీ మిక్స్ చేసేసాం కదా, ఇంకా నీళ్లు పోసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మనం వేసిన ఈ గోంగూర వాటర్ తోటే ఈ కూర అంతా చక్కగా ఎగిరిపోతుంది అనమాట. లేకపోతే నీళ్ళు కింద అయిపోతుంది కూర, గుజ్జుగా ఉండదు. ఓకేనండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టమంటే అడుగంటేస్తుంది, మాడిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి నెమ్మదిగా అలా వదిలేయాలి. కూర మర్చిపోవాలన్నమాట ఒక 4-5 నిమిషాల పాటు.
అలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా కూర అంతా కూడా చక్కగా మగ్గుతుంది. ఓకేనండి. మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఇదిగోండి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటది అనమాట. ఒకసారి కలిపేద్దాము. ఇదిగోండి గోంగూర పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఇగురు అనమాట ఇది. అసలు గ్రేవీగా ఎంత బాగుందో చూడండి. అన్నంలో కలుపు తినడానికి ఇలా ఉండాలన్నమాట. ఎగ్స్ ఈ కూరతో పాటు ఈ గోంగూరతో పాటే ఉడికించాం కాబట్టి పులుపు కారం చక్కగా లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి. ఓకేనండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఈ రెసిపీ చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. వడ్డించబాయ్. భోంచేయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఇంక టేస్ట్ చూడక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. గోంగూర పచ్చిరొయ్యలు కోడిగుడ్డు అంటే పిల్లల్లాగా పచ్చిరొయ్యలని పక్కన పెట్టుకుంటున్నారా? ముద్ద పెట్టుకుని ఇప్పుడు పచ్చిరొయ్య పెట్టుకుంటాను అనమాట. సరే, గోంగూర దేంట్లో వేసినా బాగుంటుంది గోంగూర. అద్భుతంగా ఉన్నాయి గోంగూర పచ్చిరొయ్యలు కోడిగుడ్డు. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఆహా, గోంగూర పచ్చడి, గోంగూర కొబ్బరికాయ, గోంగూర పచ్చిరొయ్యలు, ఇలా గోంగూరని ఏ విధంగా వండుకున్నా కూడా చాలా టేస్ట్ వచ్చేది. ఆ గోంగూరలో ఉన్న మహిమ లాంటిది. కాదరవల్లి గారు ఏం చెప్తున్నారో తెలుసా? గోంగూరని 4 ఆకులు కషాయం, పొద్దుటే కషాయం కాచుకుని తాగండి, చాలా మంచిది. మన తెలుగు భోజనాల్లో మరి ఆ గోంగూర పచ్చడి లేకుండా అసలు భోజనమే కాదు, అది సంపూర్ణ భోజనం కాదు. అంత విలువ ఉన్న గోంగూరని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ మధ్యన. గోంగూర ఏంటంటే ఈ మధ్య గోంగూరని చాలా మా వంటలో వాడలేదు. అవన్నీ గోంగూర అంటే చీఫ్ అని వేరే కూరలో వండుకుంటున్నారు, బాగా ఖరీదని. కాబట్టి గోంగూరను కూడా మనం వాడుకోవాలి. కనీసం వారానికి 2 సార్లు పచ్చడి కింద పప్పులు వేసుకుని, లేకపోతే ఇలాగా వెజ్లో నాన్ వెజ్లో కూడా వేసుకు, గోంగూర చికెను, గోంగూర మటను. భోజన ప్రియులకి ఎన్ని రకాలు వండుకున్నా పర్వాలేదు. కోడిగుడ్డు కూడా, కోడిగుడ్డు కూడా లోపల ఈ ఫ్లేవర్ వెళ్ళి చాలా బాగుంది టేస్ట్. మామూలు కోడిగుడ్డు కంటే ఇప్పుడు ఈ టేస్ట్ చాలా బాగుంది. పచ్చిమిరపతో ఇలా పెట్టుకుని కోడిగుడ్డు కొట్టుకుంటే అద్భుత, చాలా బాగుంది. పుల్లగా గోంగూర చింతపండు పులుపు తినలేము, కానీ గోంగూర పులుపు కొంచెం ఎక్కువ పర్వాలేదు, తినేయచ్చు. రకరకాల వంటలు చేసి, ఆరోగ్యమైన వంటలు చేసి వండి పెట్టే భార్య దొరకటం చాలా అదృష్టం కదండి. అందరి భార్యలు వండి పెడతారు అనుకోండి, వండి పెట్టడం కాదు. అయితే ఈ ఉద్యోగ వ్యాపారాల్లో చాలా బిజీగా ఉండి అన్ని వంటలు చేయలేకపోతున్నారు పాపం. భర్త కూడా మంచిగా వండి పెట్టాలనే ఉంటుంది అందరు, కానీ పర్టికులర్గా మా ఆవిడ స్పెషల్. నేను యూట్యూబ్ లో కనిపిస్తున్నాను, కొంతమంది కనిపించారు, అందరూ చేస్తారు. అందరూ భర్తకి పిల్లలకి వండుకు పెట్టుకోపోతే ఇంకెందుకు, చక్కగా వండి పెట్టుకుంటారు. మేమంటే వీడియోలో కనిపిస్తున్నాం అంతే, అందరూ వండి పెట్టుకుంటారు. బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఏం చేసినా బాగానే ఉంటుంది అనుకో, పర్టికులర్గా ఇది ఇంకా బాగుంది. అవును, శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసంలో కొన్ని యాడ్ చేస్తున్నాం అనమాట బిజినెస్లోని. అదే పులిహోర మిక్స్, అలాగే చలిమిడి, ఇంకా మీకు స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఇంకా ఏమైనా కావాలంటే, అంటే మన దగ్గర రెగ్యులర్గా ఉండే కాకుండా ఇంకా మీకు ఏమైనా కావాలంటే కనుక మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబరు మన స్క్రీన్ మీద ఇస్తున్నాం కదా,
వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో. ఓకేనండి. అంటే శ్రావణ మాసం స్పెషల్ అనమాట. నేను చేయకూడదని అనుకున్నాను కానీ చాలామంది అడుగుతున్నారు. పులిహోర మిక్స్ అలాగే చలిమిడి ఇవన్నీ అడుగుతున్నారనమాట. పూజలకి కావాలి కదండి, అందుకని అడుగుతున్నారు. పూజలకు సంబంధించి నేను చాలా పరిశుభ్రంగా దేవుడి దగ్గర పెట్టుకుని కాబట్టి చాలా నీట్గా చేసి పంపిస్తామండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి. ఓకేనండి. ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. గోంగూర పచ్చిరేలు గుడ్లు అన్నమాట. ఈ 3 కాంబినేషన్ చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా ట్రై చేయొచ్చు అనమాట. ట్రై చేసి రుచి బాగుందనుకోండి కంటిన్యూ చేయొచ్చు. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ జన్మ ఎందుకంటే రుచి ఉండగా దొరికింది, ఆస్వాదించాలి అన్ని రుచులను. ఆరోగ్యంగా అన్ని రుచులు ఆస్వాదించాలి, ఆరోగ్యంగా తినాలి, అన్ని రుచులు ఆస్వాదించాలి అన్నమాట. మరి ఈ జన్మ అందుకే కదండి, మరి ఇంకా తిని ఏజ్లో తినకపోతే కష్టం. మానవ జన్మ అసలు చాలా గొప్ప జన్మ అనమాట, పవిత్రమైన జన్మ. ఎందుకంటే అన్ని రుచులు తింటాం మనం, అన్ని అందాలు చూస్తాం కాబట్టి మానవ జన్మ చాలా గొప్ప జన్మ అండి. అందుకని జన్మని సార్థకత చేసుకోవాలి అని అంటే మనం అన్ని చూడాలి, అన్ని రుచులు తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏదో సినిమాలో ఉంది కదన్న పాట, ఈ జన్మమే రుచి చూడజనం దొరికరా అని. ఆ కొటేషన్ వేసి ఉండండి, నా సొంతం కాదు. ఓకేనండి. మరి మళ్ళీ నాకు ఎక్కువైపోతే మళ్ళీ మీకు చిరాగ్గా ఉంటుంది. ఓకేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.